ఇంచుగదలం భూమిని వదిలి భూమి కోసం భూవా కోసం ఎవడొచ్చిన ఎదురుకుంటాం ఎర్ర జెండా పాతి నామమ్మో రణము చేయ కదిలి నామమ్మా పిట్టెగూడు వెట్టుకోను చెట్టు కొమ్మ దొరికినాది ఆకులాకుల సందుల దాగి పక్షులెన్నో బతుకుతలేవా మనుషులమై పుట్టినా కూడా మనిషికింత జాగలేదీడా కాలిగున్న జాగాలల్లా గుడిసెలేసి బతుకుతున్నాం ఎక్కడున్నారు మీరు అంటే చెప్పలేక తలదించుకున్నాం మనుషులమై పుట్టినా కూడా మనిషికింత జాగలేదీడా ఎర్ర జెండా పాతి నామమ్మో రణము చేయ కదిలి నామమ్మా ఇంటి జాగాలిచ్చే వరకు ఇంచుగదలం భూమిని వదిలి భూమి కోసం భూవా కోసం ఎవడొచ్చిన ఎదురుకుంటాం ఎర్ర జెండా పాతి నామమ్మో రణము చేయ కదిలి నామమ్మా. సమావేశానికి ప్రెస్ మీట్కి అధ్యక్షత వహిస్తున్నటువంటి సాంబశివరావు గారు, అలాగే లెఫ్ట్ పార్టీస్ నాయకులు, మిత్రులారా, అత్యంత దుర్మార్గంగా పేద ప్రజలు వేసుకున్నటువంటి గుడిసెలని హన్మకొండలో గుళ్ళ సింగారంలో, అలాగే ఏదైతే గోపాల్పూర్ ప్రాంతంలో వేసినటువంటి గుడిసెలని కూల్చివేయడాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ స్థలంలో అయితే వాళ్ళు కూల్చేశారో అదే స్థలంలో వాళ్ళందరికీ కూడా రిస్టోర్ చేయాలి, వాళ్ళు అక్కడ ఉండేలాగా వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదొకటే కాదు, అనేక చోట్ల గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళ గుడిసెలను కూల్చేశారు. ఇది గుళ్ళ సింగారం, అలాగే గోపాల్పూర్, జక్కలొద్ది, వెలుగుమట్ల, అలాగే జగిత్యాలలో వేసుకున్నటువంటి దాదాపు 2000 గుడిసెలని కూల్చేశారు. చాలా దారుణంగా చాలామంది మీద కేసులు పెట్టి 40 రోజులు 50 రోజులు జైళ్ళల్లో కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఖమ్మం వెలుగుమట్లకు సంబంధించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రకమైనటువంటి దౌర్జన్యము, దాడులు సరైనటువంటి కావు. ఎందుకంటే 2007లో ఇలాంటి పెద్ద ఎత్తున భూ పోరాటం జరిగినప్పుడు ముదిగొండలో కాల్పులు జరిగి దాదాపు 7 మంది పేద ప్రజలు నిర్దాక్షిణ్యంగా చనిపోయినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మేము పేద ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని స్టార్ట్ చేశారు. ఆ పథకం పేరుతో ఇచ్చినటువంటి పట్టాలు ఇప్పుడు ఆ పట్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా కూల్చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి స్థితి ఉంది. ప్రభుత్వ భూములు అనేటివి పేద ప్రజల యొక్క హక్కు. అక్కడ పేద ప్రజలు నివసించడానికి వారికి అవకాశం కల్పించాలి. కాబట్టి పేద ప్రజలని గూడు లేకుండా చేసేటువంటి ఈ ఆలోచనలు మానుకోవాలి. ఇప్పుడు మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఏదైతే మీరు కట్టించి ఇవ్వండి, ఇంటి స్థలం ఇవ్వండి, అలాగే ఏదైతే స్థలం ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వండి. ఈ 2 మీరు నిర్వర్తించాల్సినటువంటి హామీలు ఉన్నాయి, వాటిని పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ 27వ తారీఖు రోజు జరిగేటువంటి వరంగల్లో, అలాగే హన్మకొండ 2 జిల్లా కమిటీలు నిర్వహిస్తున్నటువంటి దాంట్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలి. అలాగే 1వ తారీఖు కూడా పెద్ద ఎత్తున అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు జరిగేటువంటి కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున సిపిఎం పార్టీకి కూడా మద్దతు తెలియజేస్తే దాంట్లో పాల్గొంటుంది. దాంతోపాటు జరగబోయేటువంటి భూ పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటంలో మేము యాక్టివ్గా పాల్గొంటాము. ఆ రకంగా ప్రజలందరూ కూడా దానికి మద్దతుగా నిలబడి ఇల్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా కదిలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ